కోల్పోయిన వాళ్ళు, పనికి మాలోళ్ళు, కోల్పోయిన వాళ్ళు శాపగ్రస్తులు నీలాంటి వ్యక్తిని. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు, నిజమైన ప్రేమ కలిగి ఉన్నావు, హార్ట్ఫుల్గా నువ్వు అవతల వాళ్ళని ప్రేమించావు. కానీ అవతల వాళ్ళు నీకు వంచన చేసి రాంగ్ స్టెప్ వేశారు. వేసినప్పుడు ఎవరు దరిద్రులు? నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు వాళ్ళు దరిద్రులు. అండ్ పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు కనుక వాళ్ళు దరిద్రులు. వాళ్ళు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. తప్పకుండా ఓ ఓ ఓ ఓ ఓ అని ఏడుస్తూ ఏడుస్తూ సచ్చిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను, వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పనులకి. ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? యవనస్తుడా, నీలాంటి నిజమైన ప్రేమికుడిని ఆమె కోల్పోయినందుకు అది దరిద్రపు పనికి మాలింది. నువ్వెందుకు చావాలి నాయనా? నువ్వెందుకు చావాలి? నీలాంటి వాడిని కోల్పోయినందుకు సస్తగిస్తే అది చావాలి. నువ్వెందుకు చావాలరా? నువ్వు బతకాలి, నువ్వు బతకాలి. నిన్ను ప్రేమించి నీవే సర్వస్వం అనుకున్న నీ తల్లిదండ్రి కోసం నువ్వు బతకాలి. నువ్వే తమ ప్రపంచం అనుకున్న నీ తోడబుట్టిన వాళ్ళ కోసం నువ్వు బతకాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసు వైపు చూసి ఆయన నిమిత్తం నువ్వు బతకాలి. ఆయన కోసం బతకాలి, ఆయన నిమిత్తం బతకాలి. నీకు బెటర్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. నీవు స్త్రీవైనా పురుషుడైనా నీకు బెస్ట్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని ఇస్తాడు. ఎవడా ఎవడా కానీ ఇలాంటి ఆలోచన రానిడే సైతాను. అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను కోల్పోయాను, అయ్యో నేను ఏంద్ర నీ బొంద కోల్పోయింది. ఒక మోసగత్తె, ఒక వంచకురాలు నీ లైఫ్లో నుంచి దేవుడు తొలగించాడు బాబు. దరిద్రం పోయింది నీకు. అయ్యో నేను పోగొట్టున్నా. ఓ పిచ్చిదానా, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నీ జీవితంలోంచి వదిలించుకున్నావు. పిచ్చిదానా, దరిద్రం పోయింది నీకు.